అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? మన అందరి కోసం వంకాయ పచ్చడి అండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ వెలిగిస్తామండి. వంకాయ పెట్టాం. అయితే కొద్దిగా సిమ్ కొద్దిగా హైలో పెడుతూ మారుస్తూ ఉండాలండి ఆ వంకాయకి. వంకాయలో కొద్దిగా మనం ఆయిల్ రాసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ వస్తుంది. ఇది కాలినంత వరకు ఉంచుకోవాలండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. బాగా కాలనివ్వాలండి. తర్వాత ఇలా నిలువుగా పెట్టుకోవాలండి, చుట్టూ వైపులా కాలాలి. మీకు పచ్చిదనం అనేది ఉండదు. వంకాయ కాలేలోపు మనం టమాటా కూడా కాల్చుకుందామండి. టేస్ట్ కోసం బాగుంటుంది చాలా. కాలినంత వరకు ఉంచి తీసేయాలండి బయటికి. ఈ కాల్చిన వంకాయని వాటర్లో ఉంచాలండి. ఒక 5 నిమిషాల వరకు ఉంచి తొక్క అంతా తీసేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తొక్క తీయండి. అలాగే టమాటా కూడా తొక్క తీయండి. తీసి ఇలా చేయండి. అలాగే టమాటా కూడా పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మనం చింతపండు తీసుకుంటామండి. ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది. ఒక వంకాయకి అయితే 1/2 గ్లాస్ వాటర్ వేయాలండి. పక్కన 2-3 ఉల్లిపాయలు కోసి ఇలా తరుగు ఉంచుకుంటాము. 2 పచ్చిమిరపకాయలు అది మనం ఇందులో వేస్తాం. మనం రసం తీసి ఉంచుకున్నాం కదండి, చింతపండు రసం, అది ఇందులో వేస్తాం. ఇలా అండి బాగా కలిపేసాను. తర్వాత మనం పోపుకి రెడీ చేసుకుందాం. పోపుకి కావాల్సింది కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లిపాయలు రబ్బలు 2, మినపగుళ్ళు, శనగపప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూను నూనె, 2 టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇది చిటపటలాడినంత వరకు ఉంచాలి. మీకు ఇది చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర మీరు పచ్చిగా వేస్తే బాగుంటుందండి. గ్యాస్ బంద్ చేసేది. ఇప్పుడు బాగా కలపండి. ఇదిగో అండి, మొత్తానికి మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం దేంట్లోకైనా తినొచ్చు. అన్నంలోకి బాగుంటుంది, అట్లలో బాగుంటుంది, దేనికైనా మీరు తినొచ్చు. థ్యాంక్ యూ.